అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో వాస్తు సంబంధించినటువంటి టిప్స్, అంటే ఏ మొక్కలు పెంచడం వలన మీకు ధన ప్రాప్తి ఉంటుంది, డబ్బే డబ్బు అన్నమాట. సో మరి అలాంటి ఉపకరించేటువంటి మొక్కలు ఏమున్నాయి మనం ఈ వీడియోలో చూద్దాం. విపరీతంగా కష్టపడినటువంటి కూడా వాళ్ళకు కూడా కొంతమందికి ఆశించిన ఫలితాలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులతో పేదరికంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవడం వాళ్ళని అడుగు అడుగునా కూడా బాధిస్తూ ఉంటుంది. ఎక్కడ లోపం జరిగిందో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. తీరా అర్థం చేసుకునేప్పటికీ చాలా సమయం గడిచిపోతుంటుంది. మరి అటువంటి వారు వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని, వాళ్ళు వాస్తు దోషం ఉంటే కనుక వాస్తు దోషాన్ని తొలగించుకోవడానికి అందుకు తగినటువంటి నివారణ తప్పకుండా ఉంటుంది. దాన్ని పాటించినట్టయితే మీకు తప్పకుండా ఐశ్వర్య వృద్ధి ఉంటుంది. అయితే ఇంట్లో మొక్కలు పేదరికానికి చెల్లు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం, దానికోసము వాస్తుపరంగా ఎలాంటి మొక్కలు పెంచాలి, ఎలాంటి పెంచకూడదు, వాస్తు దోషాలను తొలగించడంలో, ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడడంలో కొన్ని మొక్కలు బాగా పనిచేస్తాయి. అవి ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా మనకి వాస్తుపరంగా కూడా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. శ్రేయస్సుకి ప్రతీకగా కూడా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన ఇంట్లో ఈ మొక్కలు ఉంటే పేదరికం లేకుండా పోతుంది. అది మనీ ప్లాంట్. ఫస్ట్ చెప్పుకోవాల్సిన మొక్క మనీ ప్లాంట్. అందరూ బాగా ఇష్టపడే మొక్క మనీ ప్లాంట్. మొక్క కనుక ఇంట్లో ఉంటే వర్షం కురుస్తుంది అనుకుంటాము. ఇంట్లో ఉండేవాళ్ళందరికీ శ్రేయస్సు, సంపద ఈ మొక్క ప్రాధాన్యత. మరి ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుంది అనమాట. వెదురు, తులసి మొక్కల్లో కూడా ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి పెంచుకోవాల్సిన మరో మొక్క వెదురు మొక్క. వెదురు చెట్లు ఎంట ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. వెదురు చెట్లు సంపదకు, శ్రేయస్సుకు ప్రతీక. వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే కనుక మేలు జరుగుతుంది అంటూ ఉంటారు. చాలామంది ఇప్పుడు ఈ ఫెంగ్షాయ్ ప్లాంట్స్ అనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు, టేబుల్ మీద కూడా. సో అలా కాకుండా మన సనాతన ధర్మంలో ఇంట్లో పెంచుకోవాల్సిన మరో పవిత్రమైన మొక్క తులసి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కతో ఇంటికి సానుకూలత ఏర్పడము, వాస్తు దోష నివారణ అవ్వడము. అయితే ఉత్తర, ఈశాన్య, తూర్పు దిశల్లో ఇది పెట్టుకోవచ్చు. తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో సానుకూలత వ్యాపిస్తుంది, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచవలసిన మరో మొక్క గుమ్మడి మొక్క. ఇంట్లో గుమ్మడి మొక్కను పెంచడంలో బాధలన్నీ తొలగిపోతాయి పెంచడం వల్ల. గుమ్మడితో ఆర్థిక సమస్యలన్నీ పోయి ఈశాన్య దిశలో కనుక ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుంది అంటుంటారు అన్నమాట. సో ఈ 4 మొక్కల్ని కనుక మీరు ఖచ్చితంగా ఇంట్లో పెంచడం ప్రయత్నం చేస్తే ఈ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు ఒక దారి ఏర్పడుతుంది, లాభపడతారు. సో అందరూ పాటిస్తారు కదా. శుభం.